ఇది ఏంది ఎన్నెళ్ళేందుకు ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి ఇక్కడికి రా అన్నది. ఏమైంది గింత సడన్గా రమ్మన్నావు? ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు ఏడుతున్నావు చెప్పే? ఎందుకు ఏడుతున్నావు? మా బాబు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తురా? వాళ్ళు అనుకుంటారు కానీ ఇప్పుడే అనుకుంటే ఏడతారా ఎవరన్నా? నాకు ఏం చేయాలో అర్థమవుతుంది బావా. అయినా నేను ఉన్నగా నేను చేసుకోవడానికి, నన్ను కాదా నీకు ఎవరు చేసుకుంటారు చెప్పు? అయితే ఇప్పుడే ఈ తాజ్ నా మెడలో ఏందే అసలు నీకు అన్న అర్థమవుతుందా మెంటల్లానా? నీకు అర్థమవుతుందారా మెంటల్? ఇప్పుడు నువ్వు ఈ తాళి కట్టకపోతే దుబాయ్లో కూడా దూకి చచ్చిపోతా. అరే నువ్వు లేకుంటేనే ఉంటున్నాయే. మరి పెళ్లి చేసుకోరా? చేసుకుందామే, చేసుకుందాం. అంటేనే నచ్చదు వాళ్ళకి, ఎట్లా చేసుకుంటావు? అరే చిన్నప్పటి నుండి ఏదో అయింది ఏదో పోయింది, ఇప్పుడు ఇడిచిపెట్టు కదా అవన్నీ. ఇప్పుడు ఎందుకే నేను వచ్చి నేను మాట్లాడతాను మీ అయ్యతోని. అరే నేను ఉన్నా కదనే, నువ్వు ఏడవకు సరేనా? లక్ష్మి లక్ష్మి ఇవో నేను పొలం కాడికి కరెంట్ పెట్టేస్తా. సరే జల్దిరా, ఎవరితో పడితే వాళ్ళతో ముచ్చట పెట్టకు. సరే నమస్తే. తమ్ముడు ఎటు పోతున్నావురా? పొలం కాడికి పోతున్నా. కైకిలో వచ్చారు. ఏం చెప్తున్నారా పొలం కాడ? నాటేయడానికి వచ్చారు బీఆర్ఓలు. సరే బిడ్డకు ఒక మంచి సమాధానం చూడు. మరి ఎప్పుడు చదువుకుంది? డిగ్రీ ఫైనల్ చేసిందిరా. అదే మరి మంచి సమాధానం అంటే మన చెల్లె కొడుకున్నాడుగా. చెల్లె కొడుకు ఎవరను? చెల్లె కొడుకు జోలు తిస్తావు? చెల్లె కొడుకు ముచ్చటేదిలే. నువ్వు అవన్నీ ముచ్చటేది నువ్వు ఆ ముచ్చట తీసుకుని ఇటుక చప్పడక వరను పోతే కానీ నేను అన్నది ఏంటంటే నువ్వు అన్నది నువ్వు పోయేది చక్కగా వరా. ఆ జోలే దిగు నా ముంగట. అయ్యో మన రక్త మనోడు అని చెప్పింది దానికి అంత కోపానికి రావడుతువేమే? ఏ మన రక్తం బిర్యానీ రక్తం నువ్వు ఆ జోలే దిగురాను సరేనారా? ఏమైందయ్యా గంట కోపానికి వస్తాను? ఏం లేదు, వాడు నేనే ముచ్చట చెప్తా వాడు ముచ్చట చెప్తుండు. ఏదో ముచ్చట చెప్తే మెల్ల చెప్పాలి, గంటగానం ఎందుకు కోరుతాను? మనకి మెల్లని చెప్పినా సంధానించి, కానీ అన్నదే 4 సార్లు అంటే నాకు కోపం రాదా? సరేదా ఇంట్లోకి రా. ఏమైందయ్యా? ఏదంటే ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ రోడ్డు మీద మాట్లాడతారా? వానికి దేవరాజుకు మన బిడ్డ గురించి చెప్పిన, అరే మంచి సంబంధం చూడరా జాబ్ ఉండాలని అని చెప్పిన. చెప్తే వాడంటుండగా అంటే మీ చెల్లె కొడుకు ఉండు కానీ చెల్లె కొడుకు ఇచ్చేదానికి ఏదని వాడు అన్నాడు. అంటే అన్నా నేను ఆ ముచ్చట నాది ఇయ్యకురా, అది పాసిపోయింది కాబట్టి పాసిపోయినట్టే ఉండాలి, వాళ్ళ కొడుకు మాత్రం నేను ఇయ్యరాన్ని అన్న. అవి ఇచ్చేదానికి ఏందని వాడు అన్నాడు అన్నట్టు. అంటే నువ్వు జోలే దగ్గర కోపంగా అన్నకు అంతే. కోపం ఏముంది, గట్టిగా మాట్లాడగానే కోపం వచ్చింది. కోపం అన్నట్టు అనమాటది. సంబంధం చూడు అంటే మీ చెల్లె కొడుకు మాట్లాడతారు. చెల్లె కొడుకు ఏమంటుంది? దేవరాజుకి ఏం పని లేదు, చూస్తే చూస్తానని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి. పాసిపోయిన దానికి ఎందుకు ఇచ్చుడు ఊరు తిరిగేటోడికి? అదే ముచ్చటనే అన్న అంటే వాడు అదే ముచ్చట మాట్లాడుతుండు. ఇచ్చులేదు. అన్ని విషయాలు నాకు తెలిసే ఉండే. వాళ్ళ ఇంటికి వచ్చి బతిలాడినా కూడా నా కాలు మొక్కినా కూడా నేను ఇయ్య. గట్ల వారి అందుకనే చెప్తానా ఫస్ట్ నుంచేలే. నువ్వు నా మాట నుంచి చెల్ల కొడుకు ఇచ్చినావు అనుకో మంచిగా ఉండే చెప్తానా. ఆగిలు కూడా దాటని చెప్పు దాన్ని. వాళ్ళు అసలే పైసల మనుషులు, పైసలకు విలువ ఇస్తారు కానీ మనుషులకు విలువ ఇయ్యారు. అర్థమవుతుందా? ఏమైంది? పొద్దుగా లేచిన గడ్డి ముట్టనే ముడతలేవు. దీనికి గింత అంత అంట ముట్టదు, ఆక్త ముట్టది. తిను. పొలానికి నీళ్ళు పట్టినాయి. అమ్మ పొలం దున్న నీకు ట్రాక్టర్ తీసుకొస్తా అమ్మ అని పోయిండు. ఈడు ఇంకా జాడపత్తలేడు. ఈడు ఎటు పోయిండు ఏం కథ? ఎటు చూసినా కనబడతలేడు. ఈడైతే రా నాకు నేను సంగతే చెప్తా. ఏ పని చెప్పినా కూడా గట్టినే చెప్తాడు. అత్తలేడుగా ఈడు, ఇంకా కూడా అత్తలేడు. తోటోళ్ళు దున్నిరి నాటేసుకోని నార్మల్లో నీళ్ళు పట్టినా ఈడు ఇంకా కూడా జాడలేడు. వస్తాడుగా అవుతారా ఇస్తారా? కట్టేసి కట్టాడు సార్. అంత కోపం వస్తుంది కానీ ఏం లాభం లేదురా. నేను ఒక్క పని చక్కగా చేయను. ఎటు పోతున్నావు రా? ఎటు పోతారా? ఇంట్లోకి పోతున్నా. ఇంట్లోకి పోతాను అంటున్నావు. నీకు పొద్దుగాల ఏం పని ఏం చేయమని చెప్పిరా? నేను పెట్టేసింది నీళ్ళు పెట్టేసిన పొలానికి.
నీళ్ళు కాదురా టాక్టర్ తీసుకురా నీళ్ళు మళ్ళా నిండి దున్నిపిద్దాం అని చెప్పిన. అరే మర్చిపోయింది ఫోన్ చేస్తుంది ఆయనకి ఆడే వస్తాడు. శంకరా లేక ఒక్క పని చెప్తే ఒక్క పని కూడా చెయ్యవు ఎట్లాగా మరి నువ్వు? ఊకి ఎందుకు కొడుతున్నాయి నాకు తలకాయ వస్తుంది పొద్దుగాల కొరితే అయితే నేను మంచి మాట చెప్తే వరిందాను అయితే అన్నారా నీకు? రేపు పెళ్లి చేసుకుంటే పెళ్ళం 3 రోజులు కూడా ఉండదు నువ్వు చేసే పంతానానికి. వింటానవా? ఉండపోతుండపోంది వేరే పెళ్లి చేసుకుంటాం. పిలిచిస్తారు లైన్ కడతారు నీకు పిల్లనిస్తానని. సరే ఎవరో ఒకరు ఇవాళ రేపు పిల్లలు అడగడానికి పోతే ఎన్ని తిరుగులు అడుగుతారు తెలుసా? భూంజాగా ఉన్నా కానీ ఎన్ని ఉన్నా కానీ ఏ నౌకరి చేస్తాను అని అడుగుతారు. అచ్చేది ఉంటే అదే అత్తయ్య చెప్పిన పని చేయని సాత కాదు కానీ మళ్ళీ ముచ్చట్లకైతే సాత కాదు ఎదురు చెప్తావు మళ్ళా. సరే కానీ ఎవరికైనా అన్నం వేసుకురా పో ఆకలి అవుతుంది. వేసుకొస్తావు నిర్వాడు వచ్చిన పని చేసి. అమ్మా ఏం చేస్తాను వీడా? ఏం లేదే ఉత్తినే కూర్చున్నా. బియ్యం పెట్టా పోయిదా? పెట్టినా. జరుగు కిందికి జరుగు. నేను ఎత్తిన పేన్లు ఏడవాడేసుకున్నా అన్ని పేన్లు పాడవాడే. నీ పేర్లు చేయట్టిగో నా నెత్తిన పడతాను. ఇగో పేర్లు చల్లగుండా ఉరుకుతా దొరకవైతే ఉరకవైతివి. ఇంటికాడ ఉన్న రోజు అన్న నెత్తి చూద్దామంటే ఇంటికాడ దొరకవైతివి. ఇప్పుడు మళ్ళీ సెల్ ఒత్తుకుంటూ ఉండబడుతుంది. అబ్బా వెళ్ళగండ్రా. మెల్లగానే అంటాను. అమ్మ ఒక ముచ్చట అడుగుతా చెప్పే. ఏం ముచ్చరా? అవును అత్తమ్మలకు మనకేం లొల్లైంది? దారి ముచ్చట నీకెందుకు ఇప్పుడు? అత్తమ్మలకుండా మనకేం లొల్లైందని నీకు తెలుసా ఏమన్నా? అరే ఉత్తి అడిగితే ఏమైతుంది? పుట్టే కాదు పచ్చే కాదు జోలది అద్దోదండి. చెప్పే అమ్మ ఉత్తినే అడుగుతాను కానీ. సరే చెప్తే ఇటు పట్టు. మీరు చిన్నగా ఉన్నప్పుడు అందరం కలిసి మెలిసే ఉన్నాం బిడ్డ. మీ బాపు మీ అత్త పెళ్ళిలో ఎకరం భూమి రాసిచ్చిండు. ఎకరం రాసిచ్చినాక మళ్ళీ భూమి రేటు పెరిగినాక నాకు 2 ఎకరాలు కావాలని అచ్చి లొల్లి పెట్టింది. లొల్లి పెడితే బాపు ఒప్పుకోకపోతే ఎటు పడితే అటే తిట్టింది. కొట్టుకునే మోప అయింది. ఆ కాంచేయాలి అది ఇటు అచ్చలేదు మేము అటు పోలేదు. చచ్చిన సాగు తెలియదు బతికిన బతుకు తెలియదు. ఇంకోసారి దాని జోలు తీసినాం అనుకో మంచిగా ఉండదు చెప్తాను. అవును ఆ ప్రశాంత్ గారితో ఇట్లా మాట్లాడుతాను ఏంది? ఆయన నేను గాయతో ఎందుకు మాట్లాడుతానే ఏమో ఆయనతో మాట్లాడకు. ఏమన్నా మాట్లాడితే ఆయనకి ఏం లేదు ఊరి మీద తిరుగుతాడు. అర్థమవుతుందా? సరే ఇంకా బియ్యం కడిగి పెట్టినా పొయ్యి మీద? పెట్టినా ఒకసారి చూసి రాపో. ఏమో అది పొంగిపోయిందో ఏమైందో. అవరా ఎప్పుడు గిన్నెలు వేసుకున్న పువ్వు అంతా తినవారా నువ్వు? అలా కుండలింత వారేసి అట్టి గిన్నె తెచ్చిడేసి వచ్చినవా? అట్టేనే వస్తుంది కట్టపడితే ఏర్పడుతుంది పువ్వు ఎట్లా వస్తుంది అన్నది. అమ్మ ఒక ముచ్చటి చెప్పాలి. ఏం ముచ్చట్రా? మీ అన్న బిడ్డ పూజ ఉంది కదా దాన్ని నేను లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నా. ఏంది నా అన్న బిడ్డని చేసుకుంటావా? చేసుకుంటే చేసుకో గాని ఆడ నుంచి అటేవో నా ఇంటి ముఖాన్నే రావద్దు నువ్వా? గట్ల ఎందుకు అంటున్నావే? ఈడికి రాకపోతే నేను ఏడికోతా. నీకు ఎవరు దొరకలేదారా? నీకు గదే దొరికిందా? ఇష్టపడడం చేసుకుందా అనుకుంటున్నా. ఓ ఇష్టపడ్డా చేసుకుంటావు. నీకేం తెలుసా అని మాట్లాడుతున్నావురా? చిన్నప్పుడు మీ అయ్యా నేను మా బాబు ఎకరం భూమి ఇచ్చిందని పోయి అడగనీకి వాళ్ళ ఇంటికి పోతే వాడు ఏమన్నాడు తెలుసా? 5 ఏళ్ళు అయినా 5 ఏళ్ళకు నాకు 2 ఎకరాల భూమి ఇరా అన్నా అని అడిగినందుకు నీకు భూమి లేదేం లేదు గుంట భూమి కూడా ఇరికెళ్ళి వెళ్ళమని నువ్వు గింతంత గుడ్డు చూడకుండా వాడు ఇచ్చేసి చంపిండు నిన్ను. అయినా గప్పటి ముచ్చటికి ఇప్పుడు ఎందుకే? అదేదో అయింది అయిపోయింది. ఇప్పుడన్నా మనం అందరం కలిసి ఉందాం కదా. అందరం కలిసి ఉన్నట్టే ఉన్నది అని మోకం చూస్తే. నువ్వు అట్లా మాట్లాడకే. పోయి మాట్లాడదాం వాళ్ళ ఇంటికి పోదా. నేనైతే రానురా. చేసుకుంటా అంటున్నావు కదా చేసుకుంటే చేసుకోపో. మామ అల్లుడా మరదలా అని పోయి అలా జొర్రు అలా కొంపలు వచ్చి ఆన్నే ఉండు. నీకు ఎప్పుడే తప్పైంది కదా బాబు చెప్పినా ఇప్పుడు బాబు ఇక్కడ లేడా దుబాయ్ లేండి బాబున్న పోయి అర్థం కావచ్చు ఇద్దరం కలిసి. చక్కదనం ఓలా అని బాబు వచ్చి ఇంకా మాట్లాడతాడు వాళ్ళని నువ్వు చేసిన ఘనకార్యానికి. ఇక నువ్వు నాకు అవన్నీ చెప్పకే పోదా మాద్దా. నేనైతే రానురా అని ఇంటి గడప నేను దొక్కనని అప్పుడే చెప్పిన. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది అని ఇంటి మొక్కన పోక నేనా? గట్లా అనకే అమ్మ. ఒకసారి పోయి మాట్లాడద్దామే. అది నేను ఇష్టపడ్డమే. ఇప్పుడు అది లేకుండా నేను ఉండలేనే. అరే ఇష్టపడ్డాము అంటాను. మరి ఇష్టపడితే పోరా పోయి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండిపో. నేను అద్దంటాను పో నా ఇంటి మొక్కన రాకు. అవ్వ ఎంత చెప్పినా అర్థం చేసుకో నన్ను. ఉండనే ఉండదు దీంట్లో. ఇంకెవ్వరు దొరకలేదాట
5 ఏళ్ళు అయినా పుట్టినింటి గడపదొక్కక మళ్ళీ ఈయన కోసం పోయాట ఆయన కాలు పట్టుకోవాలట. నేను ఆడపిల్లనిస్తే చెల్లాను నా ఇంటికి రావన్నా, ఈడే పోయిండు కథ ఆయన కాలు పట్టుకోమంటాడు. పో చేసుకొని ఏడుంటావో ఉండిపో, నేను కూడా చూస్తా. నీ అయ్యకు కూడా చెప్పను ఫోన్ చేసి, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా. ఏం లే బాబు ఫోన్ చూస్తానా. ఇంకా పొద్దుట సమానం ఫోన్ చూసుకుంటున్నా కూర్చుంటావా? ఇంట్లోకి కొన్ని వెళ్ళేపు. సరే. నీకు మంచి సంబంధం చూసిన బిడ్డ, పిల్లాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, పెళ్ళి చేద్దాం. నేను చేసుకోను బాబు. అట్లనుకుంటావు బిడ్డ? నేను చేసుకోను. ఇప్పుడు జాబ్ వచ్చినాకనే నేను చేసుకుంటా. అప్పటిదాకా నాకేం అడగకూరు ఎవ్వరు. లక్ష్మి, లక్ష్మి బిడ్డకు మంచి సంబంధం చూసిన, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. అదే బిడ్డకు నేను చెప్తున్నా, పెళ్లి చేసుకో బిడ్డ అంటే ఏమంటుంది అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని బాబు అంటుంది. అయ్యో గట్లేదు కంటనా బిడ్డ, నేను చేసుకోనమ్మా. పెళ్లి చేసుకున్నాక చదువుపిస్తా ఆయనకే నీకు ఇచ్చుడు. ఆయన చదువుపిస్తా అన్నాడు, అప్పుడే చదువుకో, ఇంకేమైతుంది. నాకు జాబ్ వచ్చినాకనే నేను చేసుకుంటా. అప్పటిదాకా నన్ను అడగకుల్లి. అదే బిడ్డ నేను చేసుకుంటా అన్న, ఆయన చదువుపిస్తా అంటేనే ఆయనకే ఇస్తాను. చేసుకోని నేను ఊక అడగకూరి. చేసుకో అని. నేను చేసుకోను. ఒకసారి చెప్తే అర్థమవుతలే. అర్థం కూడా బిడ్డ, మేము ఇయ్యాలి ఇంట్లో రేపు మంటలే, మేము ఉన్నప్పుడు నీ లగ్గం చేస్తే అయిపోతుంది కదా. పెళ్లి చేసుకో అంటే పోయి సత్తా చెప్తానా? సచ్చుడు ఎందుకు బిడ్డ? నేను చేసుకోను. లక్ష్మి బిడ్డకి ఏం సంబంధం చెప్తావు చెప్పాను. హలో బాగా, రేపు నేను కలవాలి. ఏమైందా గిట్ల సడన్గా ఫోన్ చేసినావు? మా బాపు పెళ్లి సంబంధాలు చూస్తాను, ఎంత చెప్పిన ఇంటలేరు. అవునా? ఏమన్నావే మరి? చేసుకోనని చెప్పిన, మంచి సంబంధం చేసుకోని చెప్పేసి అంటారు. అయినా నీకు నేను ఆ రోజే చెప్పినా కదా బాబా పెళ్లి చేసుకున్నామని చెప్పి. ఇప్పుడు చూడు 7 వరకు వచ్చిందో. మా బాపు వేరే పెళ్లి చేస్తా అంటాడు. ఒకటే లొల్లి పెడతాను. నేను చేసుకోనని చెప్తే కూడా ఇంటలేడు. నాకేం చెప్పాలో అర్థమవుతలేదు. అదేనే, నాకు కూడా ఏం చేయాలో అర్థమవుతలేదు. అయినా నువ్వే గిట్లా అంటే ఎట్లా బావా? నాకేం చేయాలో నాకు అర్థమవుతలేదు. నువ్వేం టెన్షన్ పడకే, నేను ఉన్నా కదా. అయినా నన్ను కాదా నేను పెళ్లి చేసుకునేటోడు ఎవడే? నువ్వు ఉన్నవనే ధైర్యంతోనే అంటున్నా బావా. అవును కానీ మనం ముచ్చట అత్తమ్మకి చెప్పినావా బావా? మరి చెప్పిందే. చెప్తేమన్నా తెలుసా? ఏమన్నది? మనం ఎందుకు పోతాం గాలింటికి? అవసరమా? ఆ పిల్ల ఒకటే దొరికిందా, వేరే దొరకలేదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దానికి ఇట్లా పెళ్లి చేసుకుంటే ఇంట్లో కూడా రాకన్నది. మరి ఎట్లా బావా ఇప్పుడు? సరే నువ్వేం టెన్షన్ పడకే, ఎట్లానే వేసి మా అమ్మ రోజులకి వస్తాం ఇంటికి. సరే. మా బాపు ఫోన్ చేస్తాడు. అవునా? మాట్లాడు. హలో బాపు. ఇక్కడనే ఉన్నా బాపు, నవంతి వాళ్ళ ఇంటికాడ వస్తాను. సరే సరే బావా, నేను పోయి వస్తాను. ఏమైనా అత్తమ్మని అయితే తీసుకుంటారా ఇంటికి? అమ్మా ఏం చెప్తున్నావే? ఏమంటావే నేను చెప్పింది? ఏంటిది రా? ఏమంటావు? పోదామని చెప్పినావే వాళ్ళింటికి మాట్లాడనీకి. నేను రానని చెప్పిన్నా. ఎందుకు రావే? రానంటే ఏంది? అరే నువ్వు అవన్నీ చెప్పకే, నాకు తెలియదు. పోదందా? నేను ఒక్కటే మాట చెప్తానా, నేను ఆయన ఇంటికి రాను. ఆయనకి నాకు లొల్లి అయింది. వాని కాలు పట్టుకోనే నాకు లేదు. అరే 20 ఏళ్ళ ముచ్చటికి ఇప్పుడు ఎందుకు లొల్లి? అయిందేదో అయిపోయింది, పోయేదా? పోదాంపా. నేను రానురా. అరే నాకు ఇష్టమని చెప్పినా కానీ అది లేకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపోయేంత దూరం పోయినా చస్తా. చెప్తా అర్థం చేసుకోదు. ఏం చేసుకోదు? సచ్చుడు ఎంత కట్టబడి పెంచితే ఇంత ఎత్తైనావు, అది అర్థమవుతుందా? నేనే తోడబుట్టిన దూరం అనుకున్నా, నీకేం అవసరం రా? ఇప్పుడు నువ్వు అత్తవా రావా? నేను రానురా. నువ్వు అత్తవా రావా? నాకు అవన్నీ చెప్పకు. నేను చచ్చిపోతా చెప్తున్నా.
సత్తవా ఆ, సత్తవా సత్తా చాకేదిగో అవన్నీ చెప్పకు. పాడుగాను నీకోసమే గారి కట్టమంతా చేసేది నీ అయ్య దుబాయ్ పోయి సంపాదించేది ఎవరి కోసం రా నీకోసం కాదా నీకు ఎన్నిసార్లు చెప్పాలే మరి నువ్వు బయట పరాయిదని తీసుకురా దాని కాలు ఓకే నేను చేసుకొస్తా కానీ నాన్న బిడ్డ అయితే నాకు వద్దు నేను చెప్తానా ఇప్పుడు నువ్వు రాకుండా నేను ఇప్పుడే చచ్చిపోతా చెప్తున్నా. మళ్ళీ సత్తా అనకు బిడ్డ నీకు దండం పెడతారా నువ్వు సత్తా అనక నాకు నేను చెప్పేసి అర్థం చేసుకోరా నువ్వు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. పోదాంపా నీకోసం వచ్చాను కాళ్ళన్న మోగుతా పైగా పోదాంపా దా. లక్ష్మి ఏం చెప్తున్నావు ఇట్రా? ఏడు చెప్పు. బిడ్డకు మన సంబంధం గురించి చెప్తే ఏమన్నది? ఏమన్నది అడిగితే నాకు కొద్ది రోజులు టైం కావాలమ్మా అంటాను. కొద్ది రోజులు టైం అంటే ఎన్ని రోజులు కావన్నట్టు టైము? ఏమో ఎప్పుడు చెప్తుందో ఏందో నాకు కొద్ది రోజులు ఆలోచించుకుంటా మా అమ్మ అని చెప్పింది. మరి ఏందో ఏమో అది ఊకే ఫోన్ పట్టి చూస్తుంది, ఫోన్ ఏమేమో చేస్తుంది. మరి ఏమైనా మెసేజ్లు పంపుతానో ఏమైనా షార్టింగ్ చేస్తానో ఏమో తెలియదు. నువ్వు గౌరవంగా పెంచబడితే నేను గౌరవంగా పెంచబడితే ఇగో ఎవరికి ఏ తండ్రికైనా బిడ్డ మీద గౌరవం ఉంటుంది. ఏమో మరి నేను చెప్పుదో అంటే అడిగినా మరి ఏమైంది బిడ్డ అని అడిగితే నాకు 4 రోజులు టైం కావాలమ్మా నేను తర్వాత చెప్తా నీకు నేను అప్పుడు చేసుకుంటాను అంటాను. అది ఎన్నో లేని మీ చెల్లె గురించి అడిగింది మొన్న. నేను అన్న కాళ్ళ గురించి నువ్వెందుకు అడుగుతాను అన్నీ అంటే ఏం లేదమ్మా అట్టిన అడిగినా అన్నది. ఇప్పుడు వాళ్ళ ముచ్చట మనకి ఎందుకు? ఆనాడే తలకు మాసిన ఇంటికి ఏ రేవులో పడిపోయింది, మళ్ళీ ఈ రేవు గురించి మనం ఎందుకు ఆలోచించుడు దాని గురించి? సరేగానే ఎవరన్నా అడిగి మంచి సంబంధం చూడు, సాఫ్ట్వేర్ అయినాను. నేను మంచి సంబంధం చూస్తా కానీ బిడ్డకు ఎట్లనే చేసి ఒప్పి. మళ్ళా చూసినా కూడా చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని అడుగు, పిల్లగాడు మంచోడా మరి కాదా చెప్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే మనం పుస పోయి ఇచ్చినాం అనుకో అడగక చేయక ఆయన ఆ పొరగాడ వాళ్ళని లవ్ చేసి మళ్ళీ పోర్లను అదైతే ఇబ్బంది అవుతుంది. సరే మంచిది. మాట్లాడినమ్మా ఏదో ఒకటి చేసి ఒప్పియాలి. నేనేం మాట్లాడాలరా ఎన్ని మాటలు తెలుస్తారు గిన్నెళ్ళకు నేను అడుగు పెట్టిన వాళ్ళు ఏం కాదమ్మా నువ్వు మాట్లాడతా మాట్లాడుతుంది మామ. అన్నా అన్నా అడే కుక్కలు పాడగాను ఎక్కడేం దొరకనట్టున్నది. నా ఇల్లు జాడ పెట్టినాయి అక్కడెక్కడ దొరకలే బొక్కలు ఈడికి వచ్చినావు. రావద్దా రన్నా ఏంది నా పుట్టి నీళ్ళు కాదా నాకు హక్కు లేదా రానికి? బుద్ధి ఆ రోజు అంటే నేను ఏమన్నారా ఉన్న ఆస్తి అంతా నీకే ఇడిచిపెట్టా కదరా నేను అడిగింది అంతా అందులో పట్ల కింద ఎక్కడ భూమి తాడు ఏమన్నావు? నీ భూమి మాత్రం లెక్కతాను మరి పోయినావా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు నా ఇంటికి? అన్నా నేను ఇంటి ఆడబిడ్డాను రా నువ్వు మోకం గీకమని మాట్లాడకురా. ఏడికెళ్ళి వచ్చింది ఇంటి ఆడబిడ్డ, ఇవాళ వచ్చింది ఇంటి ఆడబిడ్డ. ఆనాడు ఎటువైంది పైసలకు విలువిత్తి కదా మనుషులకు విలువేలే కదా. నాకు నా అయ్యి ఇస్తానన్నదే నేను అడిగినా. నీ అయ్యి ఇచ్చింది ఇచ్చినాం కదా మళ్ళీ పైసలు బాగా ఉంటాడు మళ్ళీ ఎందుకు ఖర్చు రోజులు పెట్టినావు? నీ అన్న ఒక్క మాట అంటే పడవా, నీ వదిన ఒక్క మాట అంటే పడవా? నువ్వు అంటే ఎందుకు పడతా, నా అన్న అంటే పడతా. నీ అమ్మగారింటి కడకలు తెచ్చింది ఇస్తలేవు కదా వదినే, నా అయ్య సంపాదించిందే కదా నాకు ఎక్కడ విత్తన అన్నాడు. అంటే నీ అన్న అంటే పడతావా నేనంటే పడవా? నేనే మళ్ళీ నీ అన్న పెళ్ళాన్ని కాదా వేరేదన్నా? నీ అన్న చేసుకున్నా కదా నేను ఇంటికి వచ్చింది నేనంటే ఎందుకు పడవు? అంటే నీకు ఆ రోజు నీ ఎకరం భూమి నీకు ఇస్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేదు? ఇవాళ పైసలు ఎక్కువ వచ్చుతుంటే నాకు అద్దన్నా ఇంకో ఎకరం కావాలన్నావు. సరే అని మాట్లాడితే నీ అన్నని ఎట్లా తిట్టిపోయినావు, నన్ను ఎట్లా తిట్టిపోయినావు, దుమ్ము మన్ను మోసిపోయినావు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వచ్చినా నాకు ఇట్లా ఎట్లా దొక్కబుద్ది అయితే నాకిలి. అన్నా నీతో నువ్వు ముచ్చట మాట్లాడతానని వచ్చిన నేను. ఏం ముచ్చట చెప్పే? ఏం ముచ్చట అంటే నీ బిడ్డ నా కొడుకు ఇద్దరు ఇష్టపడ్డారు. ఎందుకు ఇయ్యవన్నా? నువ్వు ఎందుకు ఇయ్యవు చెప్పు? నాకు ముఖం ఉన్నది కాబట్టి నా అన్న బిడ్డను అడగడానికి వచ్చిన. ఆ రోజు తెలివి ఆ రోజే ఉన్నది, ఈ రోజు తెలివి ఈ రోజే ఉన్నది. నా కొడుకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు బయట? నా కొడుకు నచ్చినానికి ఎట్లా ఇస్తావో నేను చూస్తా. నా కొడుకు నీ మేనల్లుడు అది గుర్తు పెట్టుకో. ఓ మేనల్లు లేదు గీనల్లు లేదు. ఫస్ట్ గల్వ దాటి మాట్లాడు. నేనంట పడనప్పుడు నా మోడంటే ఎట్లా పడతావు? నేనంట పడవా? నేనంట పడనప్పుడు నువ్వు గల్వ దాటి మాట్లాడు. అదేదో మాట నీ బిడ్డను పిలిచి అడుగు. బిడ్డను పిలిచి అడుగుతా. ఈ కుక్కన్న బిడ్డ ప్రేమించిందా? ఇదంతా కాదు మామయ్య, ముందు పూజను విలువరి.
చేసుకున్న పెళ్ళ లెక్క పూజలు విలువ అంటాను. ఏం ముఖం పెట్టుకొని విలువమంటాను రా పూజలు విలువ అని. అది ఎందుకు ఇట్లా పెద్దగా ఏ నాడన్నా నీ అవ్వచ్చిందా? ఏ నాడన్నా బిడ్డగా అంగి కొనుకొచ్చిందా? రైగా కొనుకొచ్చిందా? కుల్ల కొనుకొచ్చిందా? ఆనాడిది ఈనాడు ఇక్కడ ఒక రగులుతాంది నాకు. పూజ ఏ పూజ ఇట్లా బయటికి. ఏందే మెల్లగత్తాను? ఈ కుక్కని ఎప్పుడన్నా చూసినావా? ఏ అమ్మా అదేంటి అది అమ్మ గంటగానే అడిగింది ఒక్కరోజు ముచ్చట చెప్పినావా? బాబు బాబు ఏంది బాబు? బాబు సమాధానం చెప్తాడు నీకు? బావంటే ఇష్టమే అమ్మా. బావంటే ఇష్టమా? ఏనంగచ్చే బావా? ఎన్నడన్నా కనబడ్డా? నీ అత్త కనబడ్డదా? నీ బావ కనబడ్డా? బావంటే ఇష్టం అని మాట్లాడతాను. కొంచెం అన్నా బుద్ధి లేదు. చెప్తానే ఉన్నా ఆ రోజు గిందికి ఆడినవానే. అత్తమ్మ అయిపోయింది, ఇప్పుడు మా అందరం కలిసి ఉందాం కదా. నువ్వు నన్ను అత్తమ్మని విలువకు, నాకు అంత ఎట్నో అవుతుంది. అరే నువ్వు ఆగురా అన్నా. నా కొడుకు కాదని బయటకి ఏమక్కుంటుంది చెప్పు నాకు ఒక మాట. నువ్వన్న మాట కాదు వదినే. నేను నాలో ఒక మెట్టు దిగి వచ్చినప్పుడు నన్ను ఇంత అవమానపరిచి పంపుడు మంచిది కాదు. నేను చెప్తాను, నాకు అవసరం లేదు. నా బిడ్డను బయట ఎవరికి అందించుకుంటా. నువ్వు ఫస్ట్ నా గల్వా దాటి నువ్వు మాట్లాడు. నువ్వు నా ఇంటి ముందు అట్లా ఉండకు. నువ్వు చెప్పితే నాకు కాదు, మాట కాదు. నేను చెప్పినా నా మోడు చెప్పిన ఒకటే. నువ్వు చెప్పిన మాట కాదు, నా అన్న ఆ మాట చెప్పు. నా మోడు అడుగు. ఇంటి పక్కన వచ్చాడు గల్లవాడు. బామ్మ మీద చేస్తావా నువ్వు? కుక్కలకి ఎంత చెప్పినా అంతే. నువ్వు నాడు లోపలికి. అమ్మా అన్నా మన అమ్మ నాన్న లేకపోతే నాది పుట్టినీళ్ళు కాదు అన్న. తోడ పుట్టిందని చూడకుండా మెడ పట్టి నన్ను బయటికి దబ్బుతావా? నన్ను దబ్బుతావి. నా కొడుకు నీ బిడ్డని ఇష్టపడ్డారా అన్న? చేతులు రేపు అడుగుతున్నారా? నీ బిడ్డ నా కొడుకురా. అమ్మ పోదా మనం. నా ఇంటి ముందర చెప్పలేదు. ఇంకా నాకు ఇంటి ముందర శనేశ్వరం తక్కువ అని చెప్పు ఇచ్చిపోతానవా? ఇంకా చెప్పులు ఇచ్చిపోతాను ఇక్కడ దాచిపెట్టిర్రా అని నడువు ఇట్లాకు. ఏమనుకుంటా నేను అసలు? చెప్తే మనిషిని కాదనుకున్నావా? అసలు ఏమనుకున్నావు నువ్వు? అన్నంత పని చేసినావు కదా, నాకు అదే డౌట్ వస్తూనే ఉన్నది. ఏదో చెత్తంది అనుకున్నా చేసినావు కూర్చున్నావు అంతేనా? ఆ నెంబర్ పడద్దు అంటే నా నెంబర్ పడి తిరిగినావు. వాడు పని లేదు పాట లేదు ఊరి మీద తిరుగుతాడు. వాడు ఎట్లా నచ్చాడు నీకు? జాబ్ ఉన్న చేసుకోమంటే ఎంత పని చేస్తే బిడ్డ. మీ అమ్మ చెప్తూనే ఉన్నది. మీ అమ్మ ఇంతగానని చెప్తున్నాను నమ్మలే. నేను ఇంతగానో నేను నమ్మి చెప్తున్నాను, మోసం చేసినావు కదా. బాపు నాకు బాగా ఇష్టం బాపు. బావాట బావ ఏడికెళ్ళి బావ వాడు? ఎట్లా బావ అవుతాడు నీకు వాడు? మీకు ఎంత మంచిగా అడిగినప్పుడు మరి చెప్పినావా మాతోటి? నాకు చెప్పలేదు బిడ్డ అని అమ్మగారు చెప్పినావా? నాకు భయం అవుతుంది బాపు, నేను అందుకే చెప్పలే బాపు. నువ్వైనాక నేను కూడా అడిగినా నీ మనసులో ఉన్నారో చెప్పు బిడ్డ అంటే కూడా నాకు ఇవ్వలేరు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మీరు? నేను బావనే పెళ్లి చేసుకుంటా బాపు. బావని చేసుకున్న లేదు, జీవన్ చేసుకున్న లేదు. అర్థమైతుందా? బావని జోడెత్తినా అనుకోండి మొత్తం నాలుగు జీవితా. నేను చచ్చిపోతా బావని పెళ్లి చేసుకుంటా. నేను తిన్నావా? నేను ఎంత మంచిగా సముదాయం చెప్పిన ఏంటి తినాలి? నేను చెప్పిన కదా ఈ కథకు రాకముందే చూసి లగ్నం చేద్దామన్నా. పొలం ఎప్పుడు
మరి పొలాన్ని పట్టుకుని ఉండకపోతే ఎప్పుడు మిమ్మల్ని పట్టుకుని ఉంటాను నేను ఇక్కడ. ఇప్పుడు ఏమైంది చూసావా బాగోతావు. బాపు నువ్వేనా చెప్పు బాపు, ప్లీజ్ బాపు, నేను బాగానే పెళ్లి చేసుకుంటా బాపు. నువ్వు చేర్చుడా తూడ్చుడా నీ బాగా ఇచ్చేయ అడట బావాట ఇదట మరదలట. నువ్వు చచ్చినా మంచిదే, వేరే టోనికి ఇచ్చి లగ్గం చేస్తే అరక్క తినడాడైనా మంచిదే, వానికైతే ఇయ్య నేను. నేను చెప్పలేదారా, పోయి వాని కాళ్ళు మొక్కిన కూడా వాడు ఒప్పుకోర్రా అంటే, నన్ను అది లేకపోతే నేను బతకను, నేను చచ్చిపోతా అని వాని దగ్గర పోయి నన్ను మాటలు పడిపించిన ఇవాళ. వాడు ఎన్ని మాటలు అంటాడు. నువ్వేడకమ్మా, నువ్వేడకు. మా అమ్మ మా నాన్న ఉండగా కూడా నేను ఒక్క మాట వల్లే కదరా, నీకోసం ఇవాళ నేను కనరాని మాటలు అన్ని వాళ్ళతోనే పడ్డా కదరా. అత్తగారి ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎన్ని మాటలు అన్నా ఎవరికి బాధ అనిపించదురా. పుట్టిన నుంచి తోడ పుట్టినోడు ఒక్క మాట అంటే భూమి మీద బతకద్దనిపిస్తుందిరా, చచ్చిపోవాలనిపిస్తుంది కదరా నాకు. అమ్మ నువ్వు అట్లా అనకే, అట్లా మాట్లాడకు. ఇదంతా నీ వల్లనే అయింది. నాకేం తెలుసా వాళ్ళు అట్లా అంటారని, నాకేమన్నా తెలుసా? మనం తర్వాత దొక్కక ముందే అడే కుక్క దీనికి ఎడతో దొరకకి నచ్చిందని ఎట్లా మాట్లాడిందిరా. ఇలా నన్ను నా పుట్టిన ఇంట్లో కుక్కని చేసినావు కదరా, నువ్వు కుక్కతో నువ్వు వలిచారు కదరా నన్ను. నేను అందుకే పోన్రా అంటే నా మాట విన్నావారా నువ్వు? బావా ఏంటిదే మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇక బ్యాగ్ ఏందే? పోదాం పా బావ, మనం పెళ్లి చేసుకుందాం పా. పెళ్ళా? ఏయ్ ఎందుకు వచ్చినవే నువ్వు? నా ఇంటికి ఎందుకు వచ్చినవే? చాలదా నా కొడుకుని ప్రేమించిన అన్నావు, ఇంటికి పిలిపించినావు, సంత మేనమావతోనే నా కొడుకుని కొట్టిపించినావు. ఇంటి ఆడిబిడ్డ నన్ను చూడకుండా నన్ను అనరా అని మాట్లాడిపించారు. నా కొడుకుని ముట్టకు, నా ఇంటికి రాకు. అత్తమ్మ ప్లీజ్ అవసరం లేదు, నువ్వు నడువు రైట్నా. చాలదా నీ చాలు, మా కడుపు నిండింది. నీ ఇంటికో దండం నీకో దండం పట్టుకోవు. మళ్ళీ నీ అయ్యాచి నా కొడుకుని చంపాలని చెప్తానవా? ఉన్నాడే ఒక్కడే, ఇంకొకడు ఉన్నా మంచిగుండు. ఒక్కడే ఉన్నాడే, నేను పోగొట్టుకోలేను. నడు ఇంటికి. బావా ప్లీజ్ బావా, నువ్వేనా చెప్పు బావా. నువ్వు అట్లా చెప్పేనే నన్ను వాని మాట్లాడిపించినావు, ఇంటికి రాక రప్పించినావు. నేను ఇంట్లో నుంచి వచ్చేసిన అత్తమ్మ. ఎవరిని చెప్పొచ్చినావు? ఎటువైనావు? ఆడ మాట్లాడంగా నీ నోరు ఎటువైంది? ఈ ధైర్యం ఎటువైంది? ఆడనే 10 మంది ముంగడ బ్యాగ్ వేసుకొని నా కొడుకు ఎందుకు రాలే? అమ్మ ఇక ఆగే, ఇంటి దాకా వచ్చింది కదా, ఇంట్లోకి రాని. ఏందిరా ఇంట్లోకి? ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక వాడు 10 మందిని పట్టుకొని వచ్చి మన ఇల్లంతా చెత్త కొడతాం. మనం తీసుకొచ్చిన పేరు అవుతుందిరా. ఈ నల్ల ముఖం దాని వల్ల ఇప్పుడు మనం మాటలు పడతాం రా. కాదే, నా కోసం అంత దూరం నుంచి లీడ్ దాకా వచ్చింది కదనే, నువ్వు అర్థం చేసుకోకొద్దిగా. అవసరం లేదు, నేను అంటే ఇష్టం ఉండే వచ్చింది కదనే. ఇష్టం ఉన్న ఆడైతే అన్న ఎందుకు చెప్పలేరు 10 మంది ముంగడా? అలా భయపడి చెప్పలేదే, ఇప్పుడు వచ్చింది కదనే. భయపడి చెప్పలే, నువ్వు మాట్లాడతావు, నువ్వు దెబ్బలు పడ్డావు, నేను మాట్లాడతా. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుందిరా మరి వచ్చి చెప్పు. మరి చెప్పే, ఈ ఊళ్ళోకి వెళ్ళి కొడతావా, ఇంట్లోకి వెళ్ళి కొడతావా, లేకపోతే ఏడన్నా ఎవరు లేని కాడ మా ఇద్దరు బొంద పెట్టు. అట్లా అనకే అమ్మ, నువ్వే ఎట్లా మా ఇద్దరు పెళ్లి దండం పెడతా. నీకు ఎన్నో సార్లు చెప్పిన అద్దరా కొడుక అంటే
నీ కోసం వాని దగ్గరికి వచ్చినా కానీ లేకపోతే నేను జన్మలు కూడా వాని ఇంటి అడుగు కూడా పెట్టానని చెప్పిన చాలదా నీ కోసం పడ్డా ఆ మాటలు ఇక దానికోసం కూడా మళ్ళీ పడాను ఇప్పుడు నీ అయ్యకి ముచ్చట తెలిసిందనుకో నన్ను బతకనియ నిన్ను బతకనియ నువ్వు అట్లా అంటే ఎట్లా కొద్దిగా అర్థం చేసుకో ఇది ఇంటి దాకా వచ్చింది కదా వెళ్ళకూడదామా దేవుడా సాటి గంగల పోరి నువ్వు కూడా ఉంటలే అనుకుంటా పోరా ఇక పో నువ్వు కూడా పో నా ఇంట్లో మాత్రం వద్దు అది నువ్వు నా ఇంట్లో మాత్రం నువ్వే అట్లా అంటే ఎట్లనే అట్లా అనకే నువ్వు అనకు అట్లా అనకు నువ్వు ఏడవకు నాకైతే నా మీద గొడవలు చేసుకోవాలని ఉండదారా కానీ వాడు ఎన్ని మాటలు అన్నారా నేను ఎంత తిట్టినా ఎంత కొట్టినా నా తోడగొట్టిన అన్న తమ్ములు కదా అని నీ కోసం నేను పిల్లని అడగనికి పోతే గన్నేసి మాటలు అంటాడారా నన్ను ఈ భూమి మీద బతుకన్నా సావన్న ఊళ్ళో రేపు ముఖం పెట్టుకుని ఎట్లా తిరగాలరా నా ముఖం చూసి ఇడిచిపెట్టా ఊళ్ళో మనకు ఒక ఇలువ ఉండవు ఎలాడా ఇలువ కూడా వేసిండు ఇక ఈ భూమి మీద బతికి వేస్తూ ఇదేమో మళ్ళీ వచ్చి మన కొంప ముంగడ కూర్చున్నది వాడు ఏడికెళ్ళి వచ్చి మందిని పట్టుకొని వచ్చి నిన్ను చంపుతాడురా కొడుక అద్దురా నీకు దండం పెడతా తిని బొమ్మని చెప్పురా ఎట్లయితే అట్లా నేను చూసుకుంటా నేను బాగుతూనే ఉంటామ్మా ఇదివరకు ఎందుకు అనలేదు మరి ఆ మాట భయపడి అనలేదు కావచ్చే అద్దే చంపుతాడే బావని చంపుతాడు నిన్ను చంపుతాడే నేను చెప్పే మాట నేను లొల్లి ఎక్కడిదక్కడ సర్దబద్దం అయినాక ఆనకే ఒప్పుకోరత్తమ్మా అసలు ఒప్పుకోరత్తమ్మా ఎవరు నాకు వేరే పెళ్లి చేస్తా అంటాడు చేసుకోపో నీ అయ్యే పెంచిన వేసుకొని పో గట్లా అనకు నువ్వు అట్లా అనకు నెల్ల మొక్కపడి ఆగురా నీకు తెలియదు రావు వాడు చంపుతారా నిన్ను వాడు 10 మందిని పెట్టి నిన్ను వచ్చే తొవ్వల ధైర్యం చంపితే కొడుక నా కడుపు కాదు నేను చచ్చిపోతారా అత్తమ్మా ప్లీజ్ వద్దమ్మా నాకు బావంటే ఇష్టం అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా అవసరం లేదే పోయే నేను చెప్పినప్పుడు అయ్య మంచోడు కాదే తోడు పుట్టిన నన్నే గిన్నెన్నాడు నిన్ను బతకనియడ బిడ్డ నువ్వు ఇంటికి పోయి అమ్మా నువ్వు ఇంకొక మాట మాట్లాడను నా మీద ఒట్టేనే దాన్ని ఇంట్లోకి రాని ఇంట్లోకి పోదా తీసుకొని రాయే పోలేపో నీ అయ్య ఏతో నత్తడు ఏ దారి నత్తడు అన్ని నేనే కూర్చొని చూస్తా పో గట్టి 4 మాటలని వెళ్ళకూడదామంటేనేమో అది నా రక్తం ఎంత కొట్టినా తిట్టినా కూడా నా అన్న బిడ్డ నా రక్తం కాబట్టి నన్ను ఎతుకులాడుకుంటా మళ్ళీ నా ఇంటికి వచ్చింది నేను ఏడ్చుకుంటూ ఏడ కూర్చుంటున్నావు ఎక్కడ బాధపడుతున్నా పెద్దలు చేసుకున్న మాటల వల్ల పిల్లలకు బాధలు వచ్చి పడే దాని ఇంత అన్నం అయ్యిరా తిన్నదో తినలేదో దానికి ఏమయ్యా బుజ్జిగా అనిపించిందా అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఇంటికాడ ఉన్నదా నీకు తెలియదు నాకంటే తెలుస్తుందే ఇంట్లో లేదు ఇంట్లో ఎంత ఎంకులన్నీ ఏడలేదు మరి నువ్వు ఇంటికాడ ఉంటే ఏం చెప్తున్నావే నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఎటువైనా దాన్ని చూసుకుంటూ ఉంటా నువ్వుగా ఇంటికాడ ఉన్నప్పుడు చూసుకుంటున్నావా బిడ్డ ఏం చెప్తుంది ఇంట్లో ఉన్నదా లేదా చూడవా నేను ఇప్పుడే చూసినా ఏడగా అనిపించలేదు అసలు నువ్వు ఏ మనిషి ఉన్నాయని పోయిపోయేస్తున్నాను అడుగుతున్నావు ఇట్లా కాదు అది వాని దగ్గరికి పోయినట్టుంది ఎవరి దగ్గరికి నీ అల్లుడుగా నల్లుడు ఉన్నాడు కదా వాని సంగతి చెప్తే ఇప్పుడు ఆగు నేను ఏమైంది ఇట్లా డల్లు కూర్చున్నావు ఏం లేదు బావా మా ఇంట్లో నిన్నేం చేస్తారని భయం వేస్తుంది నన్ను ఏం చేస్తారా మీ వాళ్ళు కానీ నువ్వు అవన్నిటి గురించి ఏం ఆలోచించకే అవన్నీ నేను చూసుకుంటా కదా అది కాదు బావా మనం పెళ్లి చేసుకున్నాం తొందరగా ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది బావా మనకి చేసుకున్నాం తీయే ఎట్లాగో నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా చేసుకుందాం మేము తిన్నావా తినలే అమ్మ నాన్న వేసుకురమ్మంటా వద్దు బావా ఇప్పుడు ఏ తినే అమ్మా అమ్మా దానికి అన్నం పెట్టే సరే నాన్న బుజ్జి అన్నది లీలు
ఏమైందిరా నాన్న అంత చిన్న పోయి కూర్చున్నావేందిరా? ఏమైంది? ఏం కాలే, అది వచ్చి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఏం అర్థమైతలేదు. నాకు గదే భయం అవుతుందిరా. ఆడేటికి వచ్చి ఏ లొల్లి పెడతాడు అన్న భయం అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిందాని అయితే బయటికి వెళ్ళగొట్టలేమా? అమ్మా, అసలు మామకు నీకు ఏమైంది? ఎందుకు ఇంత దూరం అయ్యారు? చిన్నప్పటి నుంచి మామకు నేనంటే పానవరా. నన్ను విడిచిపెట్టి ఒక్క రోజు కూడా వాడు ఉండకపోవు. అట్లాంటిది ఇలా నన్ను మర్చిపోయి ఎన్నేళ్ళైనా కూడా నేను వాడిని గుర్తుకత్తలేను. అమ్మమ్మకు అమ్మ బతుకమ్మ అని పోతానే అంటే అమ్మ చెల్లెని బయటికి పంపితే మంచిగా ఉండదని ఏది కావాలన్నా వాడే తెచ్చిచ్చేటోడు. చివరికి బతుకమ్మ కూడా అన్నికి పంపలే బిడ్డ. గంత నా బంగారసంటి నా అన్నని ఏం మందు పెట్టి మాయ చేసి మలుపుకున్నదా కానీ వాడు నా ముఖం కూడా చూడకుండా అయిపోయిండ్రా. అమ్మ, ఇప్పుడు దాని చదవమని ఇంటికి వచ్చింది కదనే. ఇప్పుడు మామ చూస్తే ఏమనుకుంటాడు? నేను పోయి దాన్ని తీసుకొని వచ్చిన అనుకుంటాడు కదా. ఇప్పుడు నాకేం చేయాలో అర్థమైతలేదే. నువ్వేం బాధపడక బిడ్డ, అత్తే రాని ఆడ వచ్చి ఏమంటాడో ఆడ అనేరక చూడు. కానీ మామ మీదకి మాత్రం చేయి లేపకురా బిడ్డ. నోరు జారి వాను మాట అనకు. మేనమామ అంటే కన్న తండ్రితో సమానం. వాని పిల్లం మాటలేని వానికి మన విలువ అర్థమవుతలేదు. కానీ వాని విలువ ఎంత మనకు తెలుసు కదా. మనమన్నా మర్యాద ఇవ్వాలరా. వాని లెక్క మనం చేస్తే వానికి మనకు తేడు ఉండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. సరే అమ్మా, నేనేమన్నా నడువే నడువు నడవన్నా ఆయన కన్నా పడుతూ అల్లుడిని కొట్టైనా నా బిడ్డను తీసుకొచ్చుకుంటా. వాని సంగతి చెప్తే అలా ప్రశాంత్ బయటకి రా. ఏంటిది? నా బిడ్డను ఎట్ట దొరికి వచ్చినావు? ఎవరు వచ్చారు? నువ్వు దొరికి వచ్చినావు. నేను ఎప్పుడు దొరికి వచ్చినా? దొరకరాదు. నా బిడ్డ నీట్గా ఎట్లున్నది? నీ బిడ్డనే వచ్చింది ఇడికి. గొడ్డలు చెర్లా పోను ఏందే గొడ్డలు పట్టుకొని ఎవరు నడుస్తున్నా నచ్చినవే కొడుకున్న నిన్ను నడుపుతానే నచ్చిండే. ఇక మీరు చచ్చింది కళ్ళు చల్ల పడతాయా? కళ్ళు పడతాయి నాకు. నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు నా బిడ్డను? తీసుకొచ్చారు. నీ బిడ్డ వచ్చింది. అడుగు, నీ బిడ్డ అడుగు. ఎట్లా వస్తుంది చెప్పు. అడుగు. ఎట్లా వస్తుంది చెప్పవేంది? చెప్పవేండి నల్లుకుంటానా? ఇన్ని రోజులకి అంతా తట్టిన సాధినానే. నేను ఆ రోజు మొత్తుకున్నా అద్దె లొల్లెద్దు పోయా అన్న. ఇష్టం కోసం వచ్చినా నేను మీరు ఎందుకు వచ్చి వీడికి ఎవరు అన్నారు? నీ ఇష్టం ఎక్కడికి వచ్చింది ఇష్టం. మళ్ళీ ఇష్టం నువ్వు ఇట్లా నువ్వు ఇంకా నా ఇష్టం కొద్ది వచ్చినట్టుంది. కన్న తల్లి అంటే నీకు ఇష్టం లేదా? అంటే నేను కన్నదాన్ని పోని అన్నా నీకు దండం పెడతారా? ఎందుకు నా పూరగలను పట్టుకుని నువ్వు కళ్ళు వెళ్ళి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కారా. అది నేను వద్దనుకొని మళ్ళీ వచ్చినా కూడా నా ఇంటికి మళ్ళీ తెగించుకొని వచ్చి నా బిడ్డ ఎప్పుడే కానీ బయట కొమ్మన్నా కూడా పోదు. బయట కోవడానికి కూడా భయపడుతుంది. నా బిడ్డకు ఏదో మాయమాటలు చెప్పి తోలుకొని వచ్చినావు నువ్వు. నేనేం మాయమాటలు చెప్పినా? అడుగు నీ బిడ్డని. నన్నేం బాబా మాయమాటలు చెప్పి ఏం తీసుకురాలి. నా ఇష్టంతోనే నేను వచ్చిన. అగ చూసినావా నీ బిడ్డంతా నీ బిడ్డనే వచ్చిందని చెప్పిందా లేదా? తెలుసుకొని చేయండి. ఇంటి మీద వాడు ఎందుకు రా అన్న నోరు వారేసుకుంటారు. అయినా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మన అవ్వయ్య ఈయనకి ఇత్తనని పేరు పెట్టుకున్నారు గారా. అందుకే వాళ్ళ బంధం మనం ఎంత విడదిద్దామన్నా కూడా వాళ్ళు ఒకటయ్యే ఉంటారు. అబ్బో అప్పుడెప్పుడు అవ్వయ్య చెప్పిన మాట పట్టుకొని ఇప్పుడు మాట్లాడతాను. మరి అప్పుడు ఆదికి రాలే భూమి గురించి. మన్ను దుమ్మ మోసత్తి కదా మా మీద. మరి అదేటిపోయింది అప్పుడు? నువ్వు మాట్లాడే మాటలకే మన్ను దుబ్బ పడ్డది. అబ్బో పెద్దదే మన్ను దుబ్బ. నువ్వు పోసినావు. ఎందుకు పోసినావు? అప్పుడు గుర్తుకు రాలే? ఈ అన్న గుర్తుకు రాలే? అన్న అని సార్లు చెప్తాను. అన్న లేదు గిన్నెలేదు. పోయి నడువేటు వినత్తా పిలుస్తా. నేను రానని చెప్తే అర్థమైతే లేదా? నేను రాను. రానంటుంది చెప్తే అర్థమైతే నడుగురు ఇడికది. అట్లానా? ఇట్లయితేనే నువ్వు వాడిని చంపుతా. నువ్వు నయపడి అట్లా నేను చూస్తా. బిడ్డ మీరు ఓర్రా, మీరు ఓర్రా. నువ్వు ఎట్లా రావో నేను చూస్తా. నా కాళ్ళ కాడికి ఇప్పుడు నువ్వు నా బిడ్డ చేయడమనుకో నీ తల్లి
దగ్గరికి ఎందుకు కురికిరావు నా కాళ్ళ కాడికి బిడ్డ దొరకమన్నాడు నడవే నడు నడువు నువ్వు కథలు పడకు నువ్వు నడు అన్నా అది నేను బతకనత్తా అని నా ఇల్లు దొక్కుకొని వచ్చిందిరా మీరంతా బలవంతంగా తీసుకుపోయిన అది బతకదురా మీరు చెప్పితే ఎందుకు ఇంటలేరురా దానికి ఏమన్నా అయితే మీరు ఆగమవుతుందిరా ఉన్నదే ఒకటి కారా ఏడవకి అమ్మ నువ్వు ఏడవ ఇంట్లో కాదురా నాన్న దాన్ని బలవంతంగా తీసుకుపోయి ఇప్పుడు దానికి ఏమన్నా అయితే దాని గురించి ఆలోచిస్తున్నా నీ గురించి నేను ఆలోచించద్దా నీ అమ్మ చచ్చిపోయింది అనుకోరా ఏం కాదు అలాగే నువ్వు దా ఇంట్లోకి రా ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు పోరా పోరా అంటే మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినావురా నువ్వు దాన్ని తీసుకొని పొమ్మన్నా గారా నేను నీకోసమే వచ్చినమ్మా దాన్ని చంపుతారురా ఇప్పుడు నుంచి పోయినాక దాని వల్ల కడతారు దాన్ని బతకనియ్యారు రాళ్ళు అది రాక్షసం ఉండరు అది నువ్వు ఇంతకెళ్ళి ఎట్లా పోయినవే కళ్ళు కనవాళ్ళే ఇంట్లో నేను ఇంటి వెనక పని చేసుకుంటుంటే మెల్లగా అవుతారా వాడు ఎట్లా నచ్చిండ నీకు వాడే కావన్నా నీకు మనిషి వాడవు నువ్వు ఇంత కావాలన్నా కూడా వాడెమ్మడి పడిపోయినావు ఎట్లా పోయినావు వాడు ఎట్లా నచ్చిండు నీకు చెప్పావు మళ్ళీ సప్పుడే దాన్ని కొట్టు కదా ఫస్ట్ నిన్ను అన్నారు ఎందుకు నన్ను నీకు తెలియదా నేను చూసిన దాన్ని చూడకపోతే మా ఇంటికాడ ఏం చెప్తున్నాడు నేను నా పనిదా నేను ఫస్ట్ నీకు దెబ్బలు అంటున్నాడు నన్ను కొట్టినావు సప్పుడేక ఎవరో పెళ్లి సంబంధం అన్నా కదా వాళ్ళకి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు నేను సావరైనా చేస్తా కానీ భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను మీరు ఏ సంబంధం చూసినా నేను చేసుకోను చేసుకుంటున్నా నువ్వు వానికి ఇచ్చేదే లేదు నువ్వు వేరేటోనికే ఇచ్చుడు నువ్వు ఫోన్ చేయి వాళ్ళకు దీనికి బావని బాగా పిచ్చి పట్టిందేమే వాడు ఏం రాసిండే దీనికి నాకేమేరక ఏం రాసిందో దీన్ని ఇట్లా ఇడిచిపెట్టినావు అనుకో అది మన కళ్ళు మూసి మళ్ళీ అవతల పడుతుంది ఇట్లనే ఉంచద్దు దాన్ని లేట్ చేయద్దు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపి నాడు అది పోయింది కానీ దాని పానం అంతా నీ దగ్గరనే ఉన్నది దాన్ని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు అయ్యొచ్చి వెళ్ళకపోయింది కానీ మనసు లెక్కున్నారా పిల్లల మనసు కూడా అర్థం చేసుకోకుండా వచ్చి పట్టుకొని పోయారు నువ్వేం బాధపడకు ఇగో తాత బతుకుండగానే మీ ఇద్దరికి పేరు పెట్టిండు ఆ దేవుడు రాసిన రాత లేదు అది ఎప్పటికి కూడా దూరం కాదురా బిడ్డ గుర్తు పెట్టుకో నాకు అది కావాలి అమ్మ అది లేకపోతే నేను బతకనే ఏడవకురా నీకోసమే కాదురా నేను మన దగ్గర పోయి మన కాళ్ళన్న మొక్కుతాను పోతే కదరా నువ్వు ఏడవకు అది మళ్ళీ వస్తుంది అది ఏడుగు పోదు నువ్వు లేకపోతే అది బతకదురా నువ్వు కొరున్నా నువ్వు ఏడవకురా అయ్య కదా ఏడవకురా అయ్యా ఏమైంది గిడ కూర్చున్నావు తయారుగా అమ్మంటే వాళ్ళు పెళ్లి శుభ్లకు వస్తారు దగ్గర దాకా రావచ్చు పిల్లగాడు ఇట్టమేనా అంటే ఇట్టమేనని చెప్పు అర్థమవుతుందా అమ్మ నాకు పెళ్ళి ఇష్టం లేదమ్మా అంటే ఈ పెళ్ళి ఇష్టం లేదా లేకపోతే పెళ్ళి వద్దా నేను బావని పెళ్లి చేసుకుంటా అమ్మా బావా ఒక్కో బిడ్డ పెళ్ళి వాళ్ళు వస్తారు చేసుకో పెళ్ళి నీ మంచిగా కదా బిడ్డ చెప్పేది అమ్మ నేను చేసుకోనమ్మా అట్లనా నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోలేదనుకో మీ అయ్యా నేను కలిసి పురుగుల మంది దాతత్వం బుజ్జిని పిలిపి మరి సరేనయ్యా బుజ్జి ఇంకా చాయ్ పట్టుకోండి రా బిడ్డ చూసినావా కూసో ఇట్లా కూకరా బుజ్జి దేవరాజు మరి నీ కొడుకుని అడిగినావా రేపు ఇష్టం అడుగుతా మాయి బుజ్జి చూడు ఇష్టమేనా నీకు ఇష్టమే మా కొడుకు ఇష్టమేనా రా బుజ్జి
ఇష్టమే అనుకుంటారు. మరి నువ్వు కూడా అడుగు లక్ష్మి, చెప్పు ఇక ఇష్టం అనుకుంటారు. ఇద్దరికి ఇష్టమే కదా? ఇష్టం, నాకైతే నచ్చిందమ్మా. కదా నీకురా బుజ్జి? బుజ్జి కూడా నచ్చిండు అన్న. మరి మేడం ముష్టి అట్లా మాట్లాడుకుంటే అయిపోద్ది, వాళ్ళు ఇద్దరికి ఇష్టమైంది కదా. మరి ఎట్లా మరి అవరా చెప్పురు లక్ష్మి? చెప్తాడు ఆయన. దేవరాజు నీకు తెలియదు ఏముంది, నాకు ఒకతే బిడ్డ, ఉన్నంత ఆస్తి ఎవరికి నా బిడ్డకే ఇచ్చుకుంటాను నేను, కానీ వేరే వాళ్ళకైతే ఎవరికి ఏ కదా. కరెక్టే. ఇప్పుడు మనం నలుగురం మనం పెళ్లి చూపులు పెట్టుకున్నాడు, అందరూ కూడా అడుగుతారు కదా మా దగ్గర వాళ్ళు కూడా, ఎంత ఇస్తారు నీ కొడుకు అది అని. నలుగురు అడిగినా కూడా గదే ముచ్చడి చెప్తా, నువ్వు అడిగినా కూడా గదే చెప్తా. ఎవరాదు వాళ్ళిద్దరికి ఇష్టమైందిగా, రేపే పెళ్లి చేద్దాం. అంత తొందర అన్న? రేపే మంచి ముహూర్తం ఉన్నది ఆమె పేరు మీద, ఎముడాల గుళ్ళని చేద్దాం. ఇప్పుడు చుట్టాలు ఉంటారు, పిలుచుకోవద్దారా? నేను దగ్గర వాళ్ళని పిలువరాదు, ఏమైతుంది అన్న? ఇంత తొందర పెళ్ళి అంటే కూడా ఎవరన్నా ఏమనుకుంటారు? ఇక మాకు ఆడవిల్లలే, మాకు కాదా? మాకు తొందర లేదా? చూడు మరి రేపే అంటారు లగ్గం. మరే సరే కానీ మీరు ఎట్లా అంటారు? సరే అడుగు ఒప్పుకుంటుండు, దగ్గర దగ్గర పిలుచుకుందాం. మరి సరే తీగ మరి మీ ఇష్టం. కానీ ఇక మాకు చుట్టాలకు చెప్పుకోకుండా అయిపోయా, దాని తర్వాత తొందర ఎమర్జెన్సీ. మీకు ఒక్కడేనా కొడుకు? మాకు ఒక్కతేనా అన్న? మాకుండదా అనే చుట్టాలకు చెప్పుకోవాలని? మేము కూడా ఎవరికి చెప్తామో చెప్పమో, దగ్గర వాళ్ళకి చెప్పుకుంటాం అంతే. సరే తీగ మరి రేపు రారి అలా పొద్దుగల నాకు ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేస్తాం పో. ఇప్పుడైతే ఎట్లేదు బ్యాగ్ ఏం తీసినా? తీసిన లోపలికి రాత్రి అట్ట బ్యాగ్ పట్టుకొని తిరుగుతాను. ఏమయ్యా ఇట్రా ఒకసారి. దాన్ని చూస్తే నాకు ఏదో తేడా కనిపిస్తుంది. అది మన కొంప ముంచేటట్టే ఉన్నది. ఏం చేయాలి? అందుకని రాత్రి అంతా నిద్రపోకుండా కావాలండు. సరేనయ్యా, కావాలే కూర్చుంటా, దాన్ని మంచం కానే ఉంటాయి. కావాలే కూర్చుంటాడు కాదు, నిద్ర ముఖం పెట్టుకుని మళ్ళీ అట్లా అది అజయకు పోను నిద్ర. నేను అట్లనే కూర్చుంటా కానీ పా ఇంట్లోకైతే పోదందా. హరి ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. అరే నాన్న నువ్వు ఏడుకోకురా, మామను ఒప్పించి నేను ఎట్లయినా పోయి దాన్ని తీసుకొస్తా కానీ మీరు దాన్ని అరే నీ మరదలకి ఎవరో పెళ్లి చేస్తున్నారు అక్కడ గుళ్ళే. చెప్తున్నా ఒక్క మాట కూడా చెప్పలే కదా రాడు. జల్ది కానీ అమ్మ ఇంకా టైం కాలే, మా ముహూర్తం టైం ఇంకా ఉన్నది. ఏ ముహూర్తం ఉన్నది నీది? ఎట్లున్నదో క్యాలెండర్ కానీ కానీ అమ్మా ఇంకా టైం కాలే కదా, ఇంక ఉంది కదా. తాళైతే కట్టి అయ్య గారు చెప్పకుండా చేయకుండా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా కానీ రాయ్ గారు చెప్పనా. ఆపురే పెళ్ళి ఎవరు అడిగేస్తారు ఈ లగ్గం? దానికి ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీరెవలే? ఎవరిని అడిగేయాలి? నిన్ను అడిగేయాలా? నిన్ను అడిగేస్తాను నాకేం అవసరం? నా బిడ్డకి ఇష్టం ఉండి నాకు ఇష్టం ఉండి నేను చేస్తాను లగ్గం. నువ్వే నన్ను అడగడానికి. ఏంది నీ బిడ్డకి ఇష్టమా? అవునే నీకు ఇష్టమా వాడంటే? నాకు ఇష్టం ఉండే ఒప్పుకున్నాం. ఎట్లా ఇష్టం అంటే? ఇష్టమా? ఇష్టం అంటున్నావు. ఆ రోజు ఇంటికి ఎందుకు వచ్చినవే? ఇష్టం అయితే అత్తమ్మా నాకు బావ అంటే ఇష్టం, బావ లేకపోతే నేను బతకను అత్తమ్మ అంటే కదనే. మరి ఇప్పుడైతే పోయింది ఆ ఇష్టం? నా కొడుకుని ఎర్రి కుక్కని చేసి ఇంకో లగ్గ చేసుకొని పోతాను చూస్తాను నావే. ఎర్రి కుక్కని చేసి కాదు, నీ కొడుకైనా బిడ్డ ఎంత అదాయిండు. బిడ్డకి నీ ఇంటికి రాలే. నువ్వు మాట్లాడా? మాట్లాడుతున్నా. నువ్వేంది నా బిడ్డతో మాట్లాడేది? చెప్పే ఏం చూస్తున్నావు చెప్పు. చెప్పే చెప్పు. ఇష్టం ఉన్నాయా లేదా? ఇష్టమే. ఏందా బుజ్జి, ఇన్ని రోజులేమో బాగా ఇష్టం అంటుంది, ఇప్పుడేమో వాడు ఇష్టం అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? చెప్పావు. ఏం చెప్తారా దానికి? ఆనాడు చెప్తే ఇయాని నువ్వు ఇచ్చుడు అవసరం లేదురా, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, నేను వాళ్ళని అడుగుతానా. చెప్పే బుజ్జి. నువ్వు దాన్ని ఎందుకు అడిగేది? నాకు ఇష్టం లేదు నీ ఇంటికి ఇయ్య అని చెప్పినా. నువ్వు నా బిడ్డని అడిగేటంటే నీకేం హక్కున్నది? అది నా మేనగోడలు. మేనకోడలు అయితే నేను చేసుకున్నా నా బిడ్డ పెళ్లి. నువ్వు అవసరం లేదు. బిడ్డ పెళ్లి ఎట్లా చేస్తావు? అది నా ఇంట్లో అడుగు పెట్టిన రోజు నా కోడలు అయింది. నా బిడ్డ నా ఇష్టం, నేను ఎవరికన్నా ఇచ్చుకుంటా.
బాగా మాట్లాడుతున్నావు. నీ బిడ్డ నీ ఇంట్లో నేను రోజులేరన్నా, నా ఇంటి గడిపి ఎప్పుడైతే దొక్కిందో అది నా కోడలు అయింది. పెట్టుకో నీ కోడలు అయిందా? తతంగం అంతా జరిపిస్తానికి తొందర లగ్గం పెట్టుకుందాం అన్నారా? ఇప్పుడు ఈయన ఇచ్చేది ఖరాబ్ చేసినట్టే కదా మీరు ఇద్దరు లొల్లి పెట్టుకొని. ఇదేం సంగతి, ఇదేం కథ? ఏంది ఇది? ఇప్పుడు ఈయనకి ఓటు పిల్లనియాలి ఏంది అన్నట్టు ఏం కథ? గట్ల కాదయ్యా, నా కొడుకు ఇష్టమని అది నా ఇల్లు దొక్కుకొని వచ్చింది. దాని ఆడికెళ్ళి మెడలు పట్టుకొని గుంజుకుంటూ వచ్చి బలవంతం లగ్గం చేసి బలవంతంగా పెళ్లి చేస్తురు. ఇది నువ్వు పట్టించుకోకు. ఆమె ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తున్నాం. పెళ్లి కొడుక మరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమది నెప్పుడు మబ్బులలో. చూసినావు, దానికి ఇష్టం ఉండే కదా, నేను అంటే ఇష్టం ఉండే, నాకు నచ్చిందా? ఇప్పుడు అది వచ్చిందా నీకు నీ దగ్గరికి? ఇంటికి రాలే, ఆ రోజు ఇంటికి రాలే. ఇంటికి తీసుకుపోయినా నువ్వు నా బిడ్డకు మాయ మాటలు చెప్పి. బాపు మీ దోస్తుని బిడ్డను లగ్గం చేసుకున్నాను, లగ్గం చేసుకుంటే ఒప్పుకుంటుంది మాట మీద. అంత మంచిగా అంటుంది, చిన్నప్పటి నుంచి చూసింది అని అంటుంది. ఇప్పుడు లాస్ట్గా ఇచ్చేది ఏందా లేదా? 10 మంది అమ్మాయి ఎట్లా ఎత్తుకుంటారు? దానికి రేపటి రోజు నాకు పిల్లలు కూడా ఇస్తాడు, మనకేమైనా విలువ ఉందా? వీళ్ళు చేసిన కదా అబ్బా. నేను నమ్మిన దానికి నాకు మంచి గుణపడని చెప్పిన ఈ తాప మళ్ళీ మాట్లాడ కూడా చేసిన. అట్లా కాదు అన్న, దండం పెడతా వాళ్ళు కావాలని వచ్చిరేమో అన్న. నాకు అంతే అన్న ఏడికెళ్ళి వచ్చినావు? బుడు బుంగోల నా బిడ్డ పెళ్లి జరగట్టినావు. ఎవడో నీకు చెప్పినాడు? నా బిడ్డ పెళ్లి నా ఇష్టపూర్వకంగా చేసుకున్నాను. నిన్ను అడిగేదండి నేను అత్తమ్మ నువ్వు ఆగు. పూజ దాయమలం పోదాం. పూజ ఏమైంది? బావలేని జీవితం నాకు అస్సలు వద్దమ్మా. నేను పురుగుల మంది ఆయనమ్మా. ఎప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని. అల్లుడు డాక్టర్ చెప్పిండు, నువ్వు లేకపోతే నా బిడ్డ బతకపోనా. నా బిడ్డకు నీ వీళ్ళకి ఇంత ప్రేమ నాకు తెలియదు. చెల్లె నువ్వు కూడా ఏమనుకోకురా. నేను తప్పు మాట్లాడుతున్నాను, క్షమించాను. అయ్యో అమ్మాయి అన్నద్దే. నేను ఇన్ని రోజులు ఆడబిడ్డను చూడకుండా కూడా నా ఇంటికి వచ్చిన రోజు నేను అనరాని మాటలు అన్నా, అవేం మనసులో పెట్టుకోకుండా నా ఇంటికి ఇదివరకు ఎట్లా వచ్చినామో ఇప్పుడు కూడా అట్లనే నచ్చుకుంటూ పో. సరే బాబు చాలు, నీ మాట నేను కడుపురేండింది. కానీ ఎప్పటికి మనం ఇట్లనే కలిసి ఉంటే చాలు కదరా నాన్న? అవునమ్మా, అందరూ కూడా చెల్లె ఎప్పటికి ఇట్లే రావాలి అన్న. నేను వస్తానే మర్చిపోవద్దు నువ్వు. బాగా వచ్చినాక అందరం కలిసి వస్తామే, ఆ రోజు పండుగ చేసుకుందాం మనం. సరే మంచిది చెల్లె. అన్న ఒక మాట యాదకుంచుకున్నావారా? మన అయ్య వీడు పుట్టినప్పుడే దాన్ని ఇస్తానని మాట ఇచ్చిండు. ఇలా మన అయ్య లేడు కావచ్చు కానీ ఆ మాట మాత్రం ఇయ్యాలని నిజమైంది రా. అంటే నేను ఇచ్చిన మాటకు నువ్వు ఇయ్యాల నాతో షర్టు కట్టి నా బిడ్డ నీ ఇంటి కూడా చేసుకోవాలి. నేను షర్తు కట్టలే, నా అయ్య మీదికెళ్ళి వాళ్ళిద్దరిని కలిపింది. అదేరా చెల్లె, మన నాయనని మనని కలిపి